హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఏవైతే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో, ఈ డబుల్ బెడ్‌రూమ్ సంబంధించి ఒక అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే. అయితే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో, అంటే కొల్లూరు కావచ్చు, కొల్లూరు అంటే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలు ఏవైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ నిర్మించారో, అక్కడైతే ఈ డబుల్ బెడ్‌రూమ్‌లో ఎవరైతే నివసించడం లేదో, మరి గతంలోనే మీరు ఉండాలి. లేకపోతే మీ ఇల్లుకి సంబంధించి పట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానెల్‌లో, ఒకసారి చూడండి. దానికి సంబంధించి నేనైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ దగ్గరకైతే కొంతమంది అధికారులైతే వెళ్ళడం జరిగిందంట నైట్‌లో. అసలు ఎవరుంటున్నారు, ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి మొత్తం వాళ్ళైతే ఎంక్వైరీ చేయడం అయితే జరిగిందంట. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు హౌస్ అయితే ఏదైతే ఉంటుందో దానికి జీహెచ్ఎంసీకి సంబంధించిన ఒక లెటర్ అనేది మన స్టిక్కర్ అనేది వేసేసి, తర్వాత ఏదైతే వాళ్ళు లాక్ ఏసుకున్నారో లాక్ అయితే సీల్ వేయడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ ఏదైతే చూసారో డోర్ నంబర్ అది దానికైతే వేయడం అయితే జరిగింది. అలా చాలా మంది చాలా ఫ్లాట్‌లకైతే వేయడం అయితే జరిగిందని చెప్పేసి అధికారులైతే వేశారని చెప్పేసి అక్కడ జనాలైతే చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే ఇంకా ఈ డబుల్ బెడ్‌రూమ్ వచ్చి ఎవరైతే నివసించట్లేదో, మీరు వెళ్లి అక్కడ గృహప్రవేశం చేసుకొని ఉండండి. లేదంటే మీకు సంబంధించి ఏదైనా స్కూల్ విషయంలోనో, లేకపోతే మీకు ఏదైనా ఉద్యోగ పరంగానో ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం సంబంధిత అధికారులను కలవండి. అక్కడ ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో ఆ మెయింటెనెన్స్ కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళే చూసుకుంటారు అక్కడ ఎవరైతే ఉంటారో. ఎందుకంటే చాలా మంది నిరుపేదలకైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. పైన పడి కూడా చాలా మంది అయితే అక్కడ నివసించడం అంటే వృత్తిపరంగా వాళ్ళకు అక్కడ ఉండడానికి అవకాశం లేకపోవడమో, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల ద్వారానో వాళ్ళైతే గృహప్రవేశం చేసుకొని, ఇలా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఓన్లీ మన గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే డబుల్ బెడ్‌రూమో వీటి పైనైతే అధికారులైతే ఫోకస్ అయితే చేశారు. ఎందుకంటే మీరు ఉండకపోతే అవి పట్టాలు క్యాన్సెల్ చేసి, అలాగే ఎవరైతే ఎల్2 సంబంధించిన వాళ్ళున్నారో వాళ్ళకివ్వడానికో, లేకపోతే ఈ ఉండని వాళ్ళకి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా మంది నిరుపేదలు ఇంకా ఈ ఇండ్ల కోసం అయితే దాదాపు గత ప్రభుత్వం 3,00,000కు పైగా లబ్ధాలు ఎంపిక జరిగింది. అందులో దాదాపు 70,000కు పైగా మాత్రమే ఈ ఇళ్లయితే పంపిణీ చేసింది. అయినప్పటికి కూడా ఇంకా చాలా మంది 3,00,000, 2,00,000కు పైగా ఈ లబ్ధాలైతే ఈ డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి, దీంతో పాటు చాలా మంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసిన వారు కూడా ఈ డబుల్ బెడ్‌రూమ్ వస్తుందేమో అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరైతే వెళ్లి గృహప్రవేశం అయితే చేసుకోండి. ఇంకా ఎవరైతే గృహప్రవేశం లేదో అదంతా చేసుకోండి. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో అయితే చేస్తాను. థాంక్ ఫర్ వాచింగ్.